నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇది యాక్చువల్లీ డే 2 ఆఫ్ ఇండియా ట్రిప్ అన్నమాట. ఈ వ్లాగ్ ఎప్పుడు రావాలి, బట్ ఫెస్టివల్ వీడియోస్ పెట్టడంలో సంహౌ ఇది మిస్ అయింది. సో ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో మేము ఇన్న మార్నింగ్ వచ్చాము. సో ఇవాళ సెకండ్ డే. అంతా జెట్ లాగ్ తో అంతా డే అంతా కొంచెం క్లమ్జీగా అట్లా ఉండే. ఫైనలీ ఇవాళ కొంచెం బెటర్ అవుతుంది మా జెట్ లాగులతో అలా. సో ఇవాళ మాకు టైం దొరికిందనమాట ఈ వ్లాగ్ చేయడానికి. మేము ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఏం తీసుకొచ్చాము, ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చాము, ఎలాంటి యూస్ఫుల్ స్టఫ్ తీసుకొచ్చాము అనేది ఈ వీడియోలో చూద్దాము. సో యా, ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎవరో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు అనుకున్నాను. ఏం చేసావు నువ్వు? సో నీకు ఫ్రాక్స్ తీసుకొచ్చినా నేను, తెలుసా? ఏం తెలుసు? నిన్నటి నుంచి మేము నిన్న వచ్చాము. దానికి ఓన్లీ ఫస్ట్ ఎగ్జైట్మెంట్కి నాకు ఏం తీసుకొచ్చావు అంటే ఓన్లీ పా పెట్రోల్ టాయ్స్ తీసుకొచ్చాము. ఆ వీడియోస్ ఇక్కడ పెడతాను. అండ్ ఇంకా దానికి మేకప్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో మేకప్ కిట్ తీసుకొచ్చిన. సో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ పెడతాను. ఇష్టమా? Cute? Is it cute? How is it? Oh, nice. చిట్టి తల్లి పెద్ద మమ్మీకి వేస్తావా? ఎవరికి వేస్తావు? ఏడ చూసిందమ్మా నీ దగ్గరనే లాస్ట్. వద్దు చంద్రబాబు కేతులు వడ్డాను కాసుల పేరు లిప్స్టిక్. కానీ ఎగ్జైట్మెంట్ ఆగలేక పాపం నాకేం తీసుకొచ్చినావు అని అది ఎస్పెషల్లీ అడిగింది. ఆ మేకప్ కిట్ అండ్ పా పెట్రోల్. ఇప్పుడు వాటితో ఆడుతుంది కూడా, ఆ పా పెట్రోల్తో. ఓకే, రెడీ చిత్తలి? ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఏముంటాయి అనుకుంటున్నావు? చెప్పు. నువ్వు చూడకూడదు అట్లా, చీటింగ్. చెప్పాలి. జెల్లీ చాక్లెట్స్ అంటే దానికి పిచ్చి అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ జెల్లీ చాక్లెట్స్. సో ఫస్ట్ చూసారా? ఓ, ఇది ఇరిగిపోయిందా? ఇది మనకి సర్ప్రైజ్. జెల్లీ చాక్లెట్స్ గమ్మీస్ అనమాట. జెల్లీ చాక్లెట్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గమ్మీ బేర్స్ దొరుకుతాయి కదా, అవి చూసారా? వాళ్ళ మమ్మీ షుగర్స్ వద్దు, ఆగు అంటే ఒకరోజు ఆపాము. సో ఇదనమాట. ఇది ఎందుకు కవర్ చేశాను ఎస్పెషల్గా అంటే దానికి అన్ని రివీల్ అయిపోతాయని కవర్ చేశాను. ఇది కాస్కోలో తీసుకున్నాము. ఇది మా మమ్మీకి అండ్ మా నిర్వి బాగా ఇష్టం అనమాట. సో అందుకని ఈ గమ్మీ బేర్స్ తీసుకొచ్చా. షీఈస్ ఎంజాయింగ్ ఆల్రెడీ. ఓ, ఇవన్నీ జెల్లీ చాక్లెట్స్ ఏ ఉన్నాయి దీంట్లో. ఓ, ఈ హోల్డ్ ఆన్. అదే అనమాట దాని ఎక్సైట్మెంట్. యమ్మీ. సో అంత ఇష్టం అనమాట దానికి. ఇది బెంగే క్రీమ్ అనమాట. ఇవి పేరెంట్స్కి మ్యాండేటరీ, యూఎస్ నుండి వస్తాయి. ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి ఈ ట్రావెలింగ్లో, అటు ఇటు అయిపోయి. సో ఆల్మోస్ట్ 2 సెట్స్ తీసుకొచ్చాము. ఇది మ్యాండేటరీ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది పెయిన్స్కి. రెడీ? ఇది నా దగ్గర ఆల్రెడీ యూఎస్లో ఉంది. ఎప్పుడు ఇది చూసి వీడియో కాల్లో చూసి ఇది కావాలి అనేది అందుకే తీసుకొచ్చా. చాక్లెట్స్. ఇది ఒక చాక్లెట్ మిక్స్డ్ ప్యాకెట్ తీసుకొచ్చాం. ఇది కూడా కాస్కో నుండే. ఇది ఎవరికి? అమ్మమ్మకి. అమ్మమ్మకి, మా మమ్మీకి కొంచెం హ్యాండీగా ఉండడానికి ఫోన్స్ కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. యా, మా మమ్మీకి ఇది స్లింగ్ బ్యాగ్ లాగా. ఇది నాటికాలో
మా చెల్లికి తనకి వాలెట్ కావాలంటే తీసుకున్నాను. M&M's లాలీపాప్సా? అవి కూడా జెల్లీసే. లాలీపాప్స్ బాగుందా? బాగుందా? అన్ని చాక్లెట్సే బాగున్నాయా? వా, ఇది అమ్మకి, ఇది అమ్మకి చూపి. అమ్మకి ఇస్తావా లేదా? ఇస్తావా? ఓకే, రెడీ. చాక్లెట్స్ నీకు ఇష్టమా? అవునా? ఈమె షాపింగే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈమెకి. సో మేజర్ థింగ్ ఏంటంటే ఇది తీసుకొచ్చాము. ఇదేంటంటే ప్రొజెక్టర్, ఎక్కువ హెవీ వెయిట్ ఇదే అయ్యింది. ఏంటంటే ఇది ప్రొజెక్టర్ మా ఇంట్లో ఉండేది. సో ఇది ఎప్పటికైనా ఇండియాకి తీసుకెళ్దామని చెప్పి తీసుకున్నాము. సో ఫైనలీ ఇట్ ఈస్ ఇన్ ఇండియా నౌ. ఇది ఎప్సాన్ అనమాట. కొంచెం ఓల్డ్ అయింది, ఎప్పుడో తీసుకొద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. యా, బట్ స్టిల్ మూవీస్కి ఇది చాలా బాగుంటుంది అనమాట. కుదిరితే అది కూడా వ్లాగ్లో పెడతాం. ఇవి ఒక షూస్ తీసుకొచ్చాను. ఇవి ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇవి అండ్ ఇవి టమ్స్ అనమాట. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, యాసిడిటీ, కొంచెం హార్ట్ బర్న్, ఇట్లాంటి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇలాంటి చాలా బాగా పనిచేస్తాయి టమ్స్. సో స్టమక్ అప్సెట్ ఉన్న చాలా బాగా పనిచేస్తాయి. సో యా, నేను ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది, మా ఇంటికి తీసుకొచ్చాను. సో లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు నా కోసం అని తెచ్చుకున్నా. సో మై సిస్టర్, తను మా చెల్లి కూడా ట్రై చేసింది అండ్ షీ లైక్, తనకు కూడా బాగా వర్కౌట్ అయినాయి అంట. మా అమ్మ కూడా నచ్చింది. సో అలా ఆ మూటలు తీసుకెళ్తుందా చూడండి 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 చూడండి. యా, సో అట్లా టమ్స్ ఎవ్రీ టైం మర్చిపోను, ఎవరైనా వచ్చినా కూడా పంపిస్తా. అండ్ ఈ త్రో తీసుకొచ్చాను. సో నాకు బాగా అనిపించింది, మంచి క్వాలిటీ అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. సో అందుకే తీసుకొచ్చాను అనమాట. ఫ్రాక్ బాగుందా? అయ్యి ఆగు, ఇంకా చాలానే. బాగుందా? బాగుందా? వావ్, వన్ మోర్ పింక్. పింక్ డ్రెస్సెస్ అంటే బాగా ఇష్టము, అందుకే పింక్ ఎక్కువ ప్రిఫర్ చేశా. ఏ హే బ్యాండ్ బాగుంది కదా? ఇది చూడు, ఫ్రాక్ డ్రెస్. నిల్చుంటావా? గెటప్ 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 గెటప్. ఏ చూడు ఎంత బాగుంది, స్కర్ట్ డ్రెస్. బాగుందా? డిడ్ యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఓకే. ఓ ఎంత బాగుందా ఫ్రాక్. ఇది కలరింగ్ డ్రెస్సెస్ రా, నీకు ఇష్టం కదా? ఓకే, సో ఇదేంటంటే ఇట్లా పైజామాస్ లాగా వచ్చినాయి కిడ్స్కి. నాకు ఇది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరైనా పిల్లలు కలరింగ్ చేయడము, డ్రాయింగ్స్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ ఐడియా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఓన్ డ్రెస్సెస్కి వాళ్ళే కలర్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ ప్యాటర్న్ బాగా అనిపించి తీసుకున్నా. దీనికి కలరింగ్స్ అంటే బాగా ఇష్టం, ఎప్పుడు డ్రాయింగ్స్ కలరింగ్ వేస్తూ ఉంటుంది. సో ఐ బాట్ దిస్ ఫర్ హర్, షీ విల్ ఎంజాయ్ డూయింగ్ దట్. సో అందువల్ల. హలో మేడం, ఇది నీకే. ఈ డ్రెస్ మీద కలర్ వేస్తావా? ఇది క్వాడ్స్ అనమాట. చూపి. సో దీని టాప్ ఇది. ఏ బాగుందా? బాగుందా? పెద్దది సెలెక్ట్ చేసి నీకు ఇది. దీనికి గాగుల్స్ వచ్చినాయి. ఏవవి? ఓ దీనికి సెట్ ఇది వచ్చింది అనమాట. యో యో మ్యాన్ కొయిలా. ప్రతి ఒక్క డ్రెస్కి ఏదో ఒకటి మ్యాచ్ వచ్చింది అన్నమాట, యాక్సెసరీస్ వచ్చినాయి. బాగుందా? బాగుందా? దీనికి బ్యాగ్ వచ్చింది. బాగుందా? వావ్,
లిటిల్ బేబీ క్లిప్ వచ్చింది, ఇదిగో ఇట్లా యాక్సెసరీ, హెయిర్ బ్యాండ్. యా, హెయిర్ బ్యాండ్స్. వావ్ వావ్, లుక్ ఎట్ దిస్. బాగుంది. బాగుంది నానా. ఇది చూద్దామా, చూద్దాం, చూడు. బాగుంది కదా. సో ఇది సెట్ చాలా బాగుంది, నెక్ వేర్. యా, సో ఇది మా చెల్లికని తీసుకున్నాను, తనకు బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది, సరే అని తీసుకున్నాను అనమాట. ఇది ఇంకో ఇయర్ రింగ్స్ మా చెల్లికే తీసుకొచ్చిన. సో బేసికల్గా నాకు షాప్ చేయాలి అంటే ఇక మా చెల్లి, ఇంతకుముందు మా చెల్లికి చేసుకునేదాన్ని, ఇప్పుడు దానికి ఇంకో బుడ్డిది వచ్చింది. సో అది యాడ్ ఆన్ అయింది. వాళ్ళిద్దరికే మేజర్ షాపింగ్ ఉంటుంది. సో ఇంకా నాకు ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో మా చెల్లికి ఇది తీసుకున్నా, ఇందాక చూపించా కదా నెక్ సెట్, దాంతోపాటు ఇది అండ్ వన్ మోర్. ఇది కూడా దానికి నేను షాపింగ్ చేస్తున్నప్పుడు తనకు నచ్చినవి నేను పిక్ చేసుకుని పక్కన పెట్టేస్తాను అనమాట. ఇది మా డాడీకి అనమాట, షర్ట్స్ తీసుకొచ్చాను. ఇదొక షర్ట్, ఆయన ఇలాంటి షర్ట్స్ బాగా వేస్తారు. యా, ఇదో కలర్. అండ్ ఇది ఇంకో షర్ట్ తీసుకొచ్చా, ఇలాంటి షర్ట్స్. అండ్ ఇది ఇంకో స్వెట్ షర్ట్ తీసుకొచ్చాను. సో అదనమాట. ఇది ఇంకో టీ షర్ట్, తనకి బాగా నచ్చుతాయి యూఎస్లో తీసుకునే టీ షర్ట్స్ కానీ షార్ట్స్ కానీ, తనకు చాలా ఇష్టం అనమాట. సో అందువల్ల మా నాన్నకి ఇవి 2 టీ షర్ట్స్ అండ్ ఈ షార్ట్స్ కూడా తీసుకున్నాను. యా, ఎప్పుడు వచ్చినా అవి మాత్రం మ్యాండేటరీ. సో యా, హీ లవ్స్ దట్ దోస్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే హీ ప్రిఫర్స్ డూయింగ్ షాపింగ్ ఓన్లీ ఫర్ టీ షర్ట్స్ అండ్ షార్ట్స్. సో అందువల్ల ఈసారి నేను ఇలా తీసుకొని వచ్చా. ఇది సెకండ్ బ్యాగ్. ఇవేమో మన ఐ గ్లాస్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రేమ్స్ తీసుకొచ్చాను. మై మామ్ అండ్ డాడ్ బోత్ గోస్ విత్ దిస్, లైక్ వాళ్ళకి బై డిఫాల్ట్ వస్తాయి అన్నమాట ఇవి. సో ఊరికి ఇక్కడ కొనకుండా ఈజీగా ఉండేలాగా నేను ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చి పెట్టడం ప్రిఫర్ చేస్తున్నాయి. ఓన్లీ వాళ్ళు లెన్సెస్ చేంజ్ చేసుకుంటే సరిపోయింది. బోత్ యూనిసెక్స్ అనమాట, విమెన్కి వస్తుంది అండ్ మెన్కి వస్తుంది. సో వీళ్ళిద్దరికీ వస్తుంది, మా మామ్ అండ్ డాడ్కి వస్తుంది అని చెప్పి తీసుకొచ్చినాం. సో యా, అండ్ మై డాడ్ తనకి బెల్ట్, లెదర్ బెల్ట్ కావాలంటే మంచి క్వాలిటీ లెదర్ ఉన్న బెల్ట్ తీసుకొని వచ్చిన అనమాట. ఇది కూడా మా డాడ్కే. సో యూఎస్ నుండి వచ్చారంటే ఈ ఐటెం లేకుండా మాత్రం రారు, అదేంటంటే ఆల్కహాల్. సో యూఎస్ నుండి వచ్చే బ్యాగ్లో మ్యాండేటరీగా ఉండేది ఆల్కహాల్ అనమాట. సో ఈసారి మేము ఎవ్రీ టైం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాము ఇంట్లో, బార్ కలెక్షన్కి యాడ్ ఆన్ అనమాట. లాస్ట్ టైం సమ్ ఏదో కార్ థింగ్ లాగా ఉండే, ఐ డోంట్ నో అబౌట్ నేమ్స్, సో నాకు తెలీదు. సో అది కుదిరితే ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. సో అది తీసుకొచ్చాను లాస్ట్ టైం మా డాడ్ కలెక్షన్కి యాడ్ ఆన్ లాగా. సో ఈసారి ఏం తీసుకొచ్చానో చూపిస్తున్నా. ఓకే, ఇది క్రాంతి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకొచ్చిండు. సో ఈ టీ షర్ట్స్ కూడా, ఇందులో టీ షర్ట్స్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ టీ షర్ట్స్, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకొచ్చాడు. దిస్ వన్, ఇది ఇంకా ఇలా బబుల్ ర్యాప్ చేసామన్నమాట. సో అందుకే ఇట్లా అయిపోయినాయి. సో దిస్ ఇస్ గ్లెన్ఫిడిచ్. ఇట్లా బబుల్ ర్యాప్ చేసినాం అనమాట. లీక్ అవ్వదు మోస్ట్లీ, బట్ బ్రేక్ అవ్వకుండా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇలా బబుల్ ర్యాప్ చేసి పెడతాము. అందరిలో పెడతారో లేదు తెలీదు, బట్ మనకి జాగ్రత్త అంతే. యా, ఇది 18 years గ్లెన్ఫిడిచ్. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదేంటి, చివాస్ రీగల్ అంట, 18 yearsది. సో దీని బాటిల్ కూడా సంథింగ్ ప్యాక్ చేసాము. సో ఇది ఓపెన్ చేస్తే కానీ తెలీదు. సో ఇదేమో బ్లూ లేబుల్,
సో ఇది ఎవ్రీ టైమ్ వాళ్ళు ఇక్కడికి ఇండియా ట్రావెల్ చేస్తున్నా లేకపోతే మేము ఇండియా ట్రావెల్ చేస్తున్నా ఇది మోస్ట్లీ ఉంటుంది. సో యా దిస్ ఇస్ బ్లూ లేబుల్ ఓపెన్ చేసి చూపిలా. యా దీన్ని కూడా ప్యాక్ చేసినాం అనమాట. అండ్ ఇంకా కొన్ని స్టఫ్ గిఫ్ట్స్ పరంగా అంటే ఇది రేబాన్ సన్ గ్లాసెస్, ఇది మా మరిది గారికి మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి ఇలా గోల్డ్ ఫ్రేమ్ది తీసుకొచ్చినాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా గోల్డ్ ఫ్రేమ్, సో అట్లా గోల్డ్ ఫ్రేమ్ తీసుకున్నాం అనమాట. సో ఇద్దరు బ్రదర్స్కి ఇలా తీసుకున్నాం, ట్విన్నింగ్ లాగా ఆల్మోస్ట్ వాచెస్. సో వాళ్ళు హై స్కూల్లో ఉన్నారు, సో స్కూల్కి బాగుంటుంది అని చెప్పి ఇలా డిజిటల్ వాచెస్ తీసుకున్నాం. అండ్ ఇవి లిప్ బామ్స్ అనమాట. కాస్కో షాపింగ్లో చూశారు. మనము యూఎస్ షాపింగ్ ఉంటే ఎట్లుంటుందంటే యూఎస్ ప్యాకింగ్ అంటే మొత్తం అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి పెట్టాలి. సో అట్లానే ఇవి కూడా ఒక సెట్ వస్తే నేను అన్ని ఓపెన్ చేసి అటు ఇటు వేసేసిన. సో అందుకే వెయిట్ కలిసి వస్తుందని. సో ఫైనల్గా అవుట్పుట్ ఇది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇవే మేము తీసుకొచ్చిన గిఫ్ట్స్ అండ్ థింగ్స్ అనమాట ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.